అంతిమంగా త్యాగం స్థానంలో ప్రత్యామ్నాయం ఇవ్వబడింది. కాలంతో ఒక సమాజం ఏర్పడింది. వారి మధ్య నాయకత్వం మరియు మార్గదర్శకత్వం కొనసాగింది. నది తీరంలో ఒక మహారాజ్యం ఎదిగింది. పిరమిడ్లు మరియు విశాల నిర్మాణాలు ఆ శక్తిని చూపించాయి. పర్వతంపై ఒక పిలుపొచ్చింది. ఆ దండం ఒక సూచనగా మారింది. ఆ బాధ్యతతో ఒక కొత్త దశ ప్రారంభమైంది. ఈజిప్టు రాజు ఎదుట సత్య సందేశం ఉంచబడింది. శక్తి మరియు సత్యం ముఖాముఖిగా నిలిచాయి. విపత్తులు వచ్చాయి, హెచ్చరికలు కనిపించాయి, కానీ మార్పు లేదు. సముద్రం మధ్యలో ఒక మార్గం ఏర్పడింది. విశ్వాసంతో వారు దానిని దాటారు. సముద్రం తిరిగి తన స్థితికి వచ్చింది. విముక్తి పూర్తయింది.